ఇప్పుడిప్పుడే మొలుస్తున్న ఈ మీస మీదట్టు, ప్రాణంగా చూసుకుంటే నా సెల్లు మీదట్టు, ఈరోజు అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోయినా లేదా లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఓపిక లేకపోయినా నా ర్యాపిడో యాప్ని అన్ఇన్స్టాల్ చేసి హైదరాబాద్కి సలాం కొట్టి పారిపోతాండ్రా. రండా రైడ్స్ తెలుసుకుందాం. తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. 1600 రూపాయలకు ఎక్కువైనా పర్లేదు, 1600కు ₹1 తక్కువ కాకుండా చేసి చూపిస్తానని మాటిస్తున్న షేర్ ఖాన్. వామ్మో వామ్మో, ఏమి వేసించరా బాబు. ఇది కదా మనకు కావాల్సింది మిత్రమా. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అంటే గురుగారు ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలి కదా. ఇది గుర్తుపెట్టుకోమంటావా? వేసిన నాన్నకు ఎంత మరి. మీరు గుర్తుపెట్టుకున్నా పర్లేదు మిత్రమా. ఈ వీడియో చివర గుర్తుపెట్టుకోండి. ఈ డైలాగ్ లాస్ట్లో డైలాగ్ సేమ్ సరిపోతుంది. సరి చేస్తాగా నేను. బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మొట్టమొదటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఈరోజు వచ్చేసి టార్గెట్ మామూలుగా లేదండి, కాకపోతే కొంచెం హెవీగా ఉంది కదా టార్గెట్. సో చూద్దాం మరి ఈ ఎండలో అనుకుని సాధిస్తానా లేదని చెప్పేసి చివరి వరకు చూడండి గాయస్. సో మొత్తం ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈరోజు వచ్చేసి ఎక్కడెక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అలాగే ఇంట్రెస్టింగ్ ప్లేస్ కూడా ఈరోజు మీకు చూపించాను. అండ్ సేమ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5 o'clock వస్తుంది. అండ్ 5 గంటలు మొదలు పెట్టాను. చూద్దాం మరి. కస్టమర్ వచ్చేసి జస్ట్ ఇక్కడ 400 మీటర్లో ఉన్నాడు. సికింద్రాబాద్ స్టేషన్ అనుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొన్న జరిగినట్టు జరుగుతున్నాయి కంపరీసి. వామ్మో, సరే చూద్దాం. 15 kilometers అండ్ 25 minutes చూపిస్తుంది. అండ్ సికింద్రాబాద్ స్టేషన్ అంట. మన మొట్టమొదటి రైడ్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం మరి ఈరోజు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ₹233 అయితే మనకెంత వచ్చింది అమౌంట్? ₹190 అనమాట. సో ఫస్ట్ రైడ్ కంప్లీట్. ఇప్పుడు మనం ఎక్కడ స్టేషన్ దగ్గర ఉన్నాం, అది మ్యాటర్. అండ్ సెకండ్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. టైం వచ్చేసి 5:30 వస్తుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ బై, అది మ్యాటర్. సో గైస్, అండ్ సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మరి ఆర్డర్స్ ప్రతి ఒక్కరు దూసుకొని పోవడం ఎట్లా, ఏం చేయాలి, తప్పదు. ఇంకా ఇప్పటికి స్టేషన్ చుట్టూ 3 రౌండ్లు కొట్టినా కూడా ఆర్డర్ అయితే పర్లేదు. అదే తిరుపతి వెంకన్న స్వామి దేవాలయం చుట్టూ తిరిగిన పుణ్యం వచ్చిందేమో. ఇప్పటికి స్టేషన్ చుట్టూ 3 సార్లు తిరిగినామమ్మా, అటు ఇటు. మాకు ఆర్డర్ అయితే పర్లేదు. ఏం చేయాలని ఆలోచిస్తా, చిన్నగా బయలుదేరుతా అంట. మరి ఇంకా ఏం చేయాలా, అది మ్యాటర్. చూద్దాం. ఏమో ఒక్క ఆర్డర్ పడలేదేమో స్టేషన్ దగ్గర. ఏమీ సేతు రాలి, ఇంకా ఏమీ సేతు. నాకు అర్థమైంది, క్లారిటీ ఏంటంటే స్టేషన్కి రాకూడదు అనుకుంటున్నా, అది మ్యాటర్. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఏం వెయిట్ ఏమో. ఆల్రెడీ ఇప్పటికి 5:30 దాటింది, 6 వస్తుంది. వచ్చి 5 minutes అయింది. 6 అయిద్దేమో. ఇంకొక టీ అవుతుంది మేడం, అంతేగా కొట్టు. మామ అక్కడ 3-4 రౌండ్లు సికింద్రాబాద్ స్టేషన్ అంతా రౌండ్లు వేసి నా కోపం వచ్చి చక్కగా జేబీఎస్ కాడికి పోతున్నా మామ. చూద్దాం మరి అక్కడ ఏమన్నా ఆర్డర్లు పడతాయని చెప్పేసి వెయిట్ చేస్తా పోయి. నీ నెమ్మది జీవితం ఏమరా బాయ్, పొద్దుపోతేనే ఆర్డర్లు పడకుండా. చూద్దాం, అక్కడ వెళ్ళి కాసేపు అక్కడ ఏమన్నా జేబీఎస్ దగ్గర రౌండ్ పడలో ఏం అర్థం కావట్లేదు. చాలా కాలం తర్వాత పార్సల్ అయితే యాక్సెప్ట్ పడింది ఇక్కడ జేబీఎస్ దగ్గర. ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను. సో మరి కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారంట. కాల్ చేద్దాం. తిరుపతి వెంకన్న స్వామి చూసినప్పుడు కూడా ఇంత ధైర్యం. ఫోన్ చేద్దాం. 34-116 వాళ్ళే అమౌంట్ ఇస్తారు అయితే. థ్యాంక్ యూ మా. ఓకే. సో గైస్, ఇప్పుడైతే 17 kilometers చూపిస్తుంది. ఏదో ఒకటి పార్సల్ బుక్ చేస్తారు. అండ్ 28 minutes అనమాట.
సో టైం అయితే 6:15గా వస్తుంది, అదే 6:20గా వస్తుంది సారీ. అంటే 30 minutes వెయిట్ చేశాను అనమాట. 25 minutes వెయిట్ చేశాను తెలుసా బాస్, అది మ్యాటర్. ఇప్పుడు శివారం పోతున్నా కదా పార్సల్ తీసుకొని. ఇక్కడ దారిలో వచ్చేసి నేను వర్క్ చేసిన కంపెనీ కోసం, కంపెనీ చూడాలనిపించే మనసుతో ఆఫ్టర్ లాంగ్ టైం కంపు ఇదే భయ్యా నేను వర్క్ చేసింది కంపెనీ. అప్పుడు రోజుకి 400 రూపాయలు భయ్యా కూలీ, ఇక్కడ 410 రూపాయలు అనుకుంటున్నా తెలుసా. ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళము. అయితే ఇవన్నీ వాటర్ ట్యాంక్స్ అనమాట. లోపల ఇవన్నీ బండ్లు ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి ఫుల్గా అన్ని బండ్లు ఉంటాయి. నేను ఒకప్పుడు ఇక్కడ బండి ఆపేవాడిని, ఇక్కడ ఆపేవాడిని బండి. ఇక్కడ బండి ఆపి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేవాడిని. అప్పుడు రోజుకి 400 రూపాయలు భయ్యా. ఇదే అనమాట ఆ రోర్. ఒకప్పుడు ఈ మ్యాట్రిక్స్ అనుకుంటా. ఇదే వెయిట్ చేస్తున్నాడు ఆయన, అతనితో కూడా పని చేసినాడు తెలుసా. అట్లుంటుంది మనతోటి. మీరు జెండల్ అన్నమాట. ఇప్పుడు మేబీ ఫస్ట్ షిప్ అని దిగినరేమో, అది మ్యాటర్. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు చెప్పనా, శివారం దగ్గర శివుడు ఉంటాడు చూసినావా పైన విగ్రహం మరి, అది నేను చూస్తున్నా ఇక్కడే అన్నమాట. కొంచెం ముందుకు పోతే ఏదో మీకు వాడికి కనిపిస్తుంది చూడండి, ఇదనమాట శివుడు. ఇటువైపు శివుడు ఉంటాడు, అది అటువైపు వచ్చేసి ఆంజనేయ స్వామి ఉంటాడు, పక్కన వినాయకుడు. వెళ్ళాలనుకున్నా కానీ ఇంతవరకు వెళ్ళలేదు ఎప్పుడు. చాలా అద్భుతంగా ఉంటుందంట ఉమామహేశ్వర స్వామి దేవస్థానం. అది వేణు తొండమ్మ లోపలికి వెళ్ళిపోవాలా, సొరంగమ్మ. అది ఒకసారి వీలుంటే వెళ్దాం. సో ఇప్పుడైతే కస్టమర్ లొకేషన్ చేసి ఆల్మోస్ట్ రీచ్, కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ పోవాలా. ఇప్పుడైతే సెకండ్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. అంటే ఇది పార్సల్ అన్నమాట. 169 రూపీస్ అనమాట. సో డన్. ఇప్పుడు 359 రూపాయలు టుడే ఎర్నింగ్స్ అనమాట. 2 ఆర్డర్లు కంప్లీట్ చేసినాం మనం. 3వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే శివారం విలేజ్లో ఉన్నాం, అది మ్యాటర్. సో గాయస్ ఇప్పుడు 3వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ వచ్చేసి జస్ట్ 900 మీటర్స్ దూరంలో ఉన్నాడు. కిషన్రెడ్డిపేట అని చూపించింది ట్రాప్ లొకేషన్. అయితే 110 రూపీస్ అనమాట. అది ఎక్స్పెక్ట్ అమౌంట్ చూపించింది. అండ్ ఇది 3వ ఆర్డర్ మన గోరంపేట అనమాట. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం. ఎప్పటి నుంచో ఇది చాలా అనుకుంటున్నా, చాలా అద్భుతంగా ఉందన్నమాట. శివాలయం చాలా ఓల్డ్ది కూడా, ఎప్పుడో ఇది. ఇక్కడ ఒకటి ఉంది, మొన్న ఈ మధ్య రీసెంట్గా ముందు ఒక టెంపుల్ ఓపెన్ చేశారు. అది మేబీ నేను అంత చూడలేదు కానీ చాలా బాగుంటుంది అది కూడా. ఇక్కడే మనం వెళ్ళే దారిలో, అవునవునవును, అది మనం వెళ్ళే దారిలో వస్తుంది. అది చాలా బాగుంటుంది. ఇదే అన్నమాట కదా టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా బాగా కట్టారు. అభయాంజనేయ స్వామి దేవస్థానం. వారాణసీపురపతిం భజ విశ్వనాథం. 5 రూపీస్ కట్టెడ్. అండ్ ఉదయం నుంచి అయితే 3 ఆర్డర్లు కంప్లీట్ చేశాను. 470 రూపీస్ అన్నమాట 3 ఆర్డర్లకి. 3 ఆర్డర్స్ కంప్లీట్, 470 రూపీస్ అనమాట. ఇప్పుడు మనం బొలారంలో ఉన్నాం బాస్, బొలారం అంట. సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఆర్డర్ 4th ఆర్డర్ 42. నో నక్కోజీ. 4వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ వచ్చేసి 1.7, అదేంది 1.7 చూపిస్తుంది, 1.1 కదా ఏమోలే. సో 1.7 కిలోమీటర్ చూపిస్తున్నారు. అండ్ 4 మినిట్స్ అనమాట. ఎక్కడంటే జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ ఏదో చూపిస్తుంది బాసు, నేనైతే ఎగ్జాక్ట్ చూడలేదు. మరి 120 రూపీస్ అనుకుంటున్నా. ఇది మన 4th ఆర్డర్.
అది మ్యాటర్. ఈరోజు అనుకుని సాధించాలి బాసు. ఎందుకంటే ఇప్పటికి చాలా కాలం అయింది మనం అనుకున్న గోల్ సాధించక. ఇది అనుకుని సాధిస్తేనే జీవితంలో నేను కూడా అనుకునేది ఒకటి సాధిస్తా. ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా, రేపన్నది మా పన్నది పనికిరాదులే ఓ మారియా, ఈరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చూద్దామంటే చేద్దామంటే కాలం ఆగదు అయ్యేదే. బాబా ఏం రాసిండ్రా బాబు, ఏం లిరిక్స్, సూపర్ కదా అసలు. రేపన్నది మా పన్నది పనికిరాదులే ఓ మారియా, ఈరోజు విలువైంది కాదా. అది కాబట్టి గాయస్ ఈరోజు మరి ఫస్ట్ డే అనమాట. 4089 జూబ్లీ ఎంక్లేవ్ మాదాపూర్. ఎక్కడన్నా 13 కిలోమీటర్లు, 28 minutes. ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా, ఈరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా. ఏం ట్రాఫిక్ రా స్వామి ఇక్కడ. ఇంత ఫుల్ ట్రాఫిక్ జామ్ అర్థం అవ్వట్లేదు. వాటర్ కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు టెక్ మహీంద్రా దగ్గర ఉన్నాం బాస్. ఆగండి రాను. 600 రూపాయలు కరెక్ట్గా మనం టుడే ఎర్నింగ్స్ అనమాట. 600 రూపీస్ అనమాట. 4 ఆర్డర్లు కంప్లీట్. ఓ ఆకలేస్తుంది. పోయి పీస్ దగ్గరే కాబట్టి ఒక 3 కిలోమీటర్లు పోయి తినేసి కొంచెం క్యాబ్ తీసుకుందాం. ఓకేనా బాస్. అయితే టుడే 600 రూపాయలు సంపాదించాం. కానీ ఈరోజు అనుకునేది టార్గెట్ 600 రూపాయలు కాదు బాస్. అది మ్యాటర్. ఓకేనా, అది ఇదా మ్యాటర్. A few moments later. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉదయం ఒక 4 గంటలు పని చేశాను, 600 వచ్చింది. ఎండకు తట్టుకోలేకపోయి పడుకున్న స్వామి నేను అమ్మ జీవితం. ఇప్పుడు టైం 6:10 6:30 వస్తుంది. 6:10 అయిందిలే. సో చూద్దాం మరి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 4 గంటలు 5 గంటలు పని చేస్తాను, ఎంత అమౌంట్ వస్తుందో. అండ్ ఇప్పుడైతే పార్సల్ యాక్సెప్ట్ చేసిన ఒకటి 310 రూపాయలు ఎక్కడికో అన్నమాట. మేబీ ఎక్కడైంది సరిగా అబ్జర్వ్ చేయలేదు. 300 ఎంతో ఉంటే యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ కస్టమర్ పికప్ లొకేషన్ వచ్చేసి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నది. మరి ఏమి ఇస్తారో పార్సల్ అనేది తెలీదు. అక్కడికి వెళ్తే కానీ మనకు అర్థమవుతుంది ఏమి ఇస్తారనేది. చూద్దాం మరి. యాక్సెప్ట్ చేశాను అండ్ తీసుకున్నా. ఏదో ఒక చిన్న డ్రెస్ అంట 32 కిలోమీటర్ చూపిస్తుంది. 1 గంట 15 నిమిషాలు చూపిస్తుంది. మేడ్చిల్ అంట. అంటే 1 గంట 15 నిమిషాలు చూపిస్తుంది బాస్. 32 కిలోమీటర్లు. ఓకే సరిపోయింది. ప్రశాంతంగా వెళ్ళిపోవడమే. 1 గంట 15 నిమిషాలు చెప్పినట్టు 32 కిలోమీటర్ అంటే ఓకే. ఈ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది సిటీలో, బయట ఏముండదు. జూన్ భయ్య కరెక్ట్గా 6-6:30 ఈ టైంలో సైబర్ టవర్స్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. ఇది కొంచెం ఉంటుంది. ఎక్కడ జేఎన్టీ వరకు ఉంటుంది, తప్పదు. మా జేఎన్టీ వరకు మళ్ళీ జేఎన్టీ దాటితే మళ్ళీ ఏమంటుంది ప్రగతి నగరు మళ్ళీ అంటే లైట్గా ఉంటుంది. కానీ ఈ టైంలో తప్పదు. కానీ ఈ టైంలో ఇక్కడ సైబర్ టవర్స్ దగ్గర ఉన్నంత ట్రాఫిక్ ఎక్కడ ఉంటుంది ఆయన. ఇవాళ తీరిపోద్ది అనమాట. బాబా ఏం ట్రాఫిక్ ఎందుకదో. అబ్బా చాలా రోజులు చాలా టైం తర్వాత గ్రీన్ సిగ్నల్ పడింది బాసు. ఎంత ఆనందంగా ఉంది తెలుసా. బాబా వచ్చి 10 నిమిషాలు అయింది, ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ పడింది. ఉరకండి నేనమ్మా ఇదేం ట్రాఫిక్ మామ. సైబర్ టవర్స్ దగ్గర సాయంత్రం పూట అలాగే ఉంటుంది.
దానికి తోడు ఈరోజు కొద్దిగా ఎదవనాయాలు అడ్డం రాలేదే. ఎందుకంటే ఒక 3-4 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వస్తారన్నమాట ఎవరు అడ్డము గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత. అప్పుడు మండుతుంటది బాసు, ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. బాబా మ్యాటర్ ఏంటంటే 3-4 మినిట్స్ పాటు అక్కడ వెయిట్ చేస్తామా, అప్పుడు వస్తారన్నమాట అడ్డము. బాబా అప్పుడు ఎట్లుంటుందంటే నా సామిరంగా సరే. ఇంకొక ముందు ఉంది మామ, ఎక్కడ ఆ ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది, సిగ్నల్ దగ్గర. ఆల్మోస్ట్ జైంట్ దగ్గర ఇలాగే ఉంటుంది, జైంట్ వరకు ఇలాగే ఉంటుంది. ఇదేంద్ర నాయన ఈ ట్రాఫిక్ దూర తీరిందా. ఈ కొంచెం దాటుకుంటే ఒక 7-8 కిలోమీటర్లు దాటుకుంటే మళ్ళీ ఏం పెద్దగా ఏముండదు. ప్రగతినగర్ దాటుకోవాలి, అప్పుడు ఇంకా ఫ్రీగా ఉంటుంది. ప్రగతినగర్ దాటుకుంటే అర్థమైందా? ఎంత ట్రాఫిక్, ఆటలు ఫ్లైఓవర్ వరకు ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. పెట్రోల్ అడగని కారు నువ్వు. క్యాష్ కలెక్టెడ్. ఓకే, రేటింగ్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి 917 రూపీస్ అన్నమాట టుడే ఎర్నింగ్స్. టైం 8:10 అయింది. అయితే మ్యాటర్ ఏంటంటే 5 ఆర్డర్లు 917 రూపాయలు టుడే ఎర్నింగ్స్ అనమాట. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మేడ్చల్లో ఉన్నాం బాస్, మేడ్చల్. ఇక్కడ నుంచి ఏం ఆర్డర్లు పడతాయి అబ్బా 8 గంటల తర్వాత? చూద్దాం, మన లక్ని ఈరోజు పరీక్షించుకుందాం. లక్ ఉంటే పడతాయి, లేకపోతే చిన్నగా పోవాలి. అది మ్యాటర్. సికింద్రాబాద్ బస్ స్టేషన్ అంట, 220 రూపాయలు ఎంతో చూపించింది. సరే లెట్స్ గో. 0839 సికింద్రాబాద్ స్టేషన్ బయట. యా ఎగ్జాక్ట్ 25 kilometers 51 minutes ఓన్లీ. 25 kilometers and 51 minutes ఓన్లీ. జస్ట్ లెట్స్ గో. సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాను. ఎప్పుడు వచ్చినా కూడా ఫుల్ బిజీ ఉంటారు అబ్బా ఇక్కడ. బస్సులు కానీ ఉదయం వచ్చినా అంతే, అర్లీ మార్నింగ్ వచ్చినా అంతే, మధ్యాహ్నం వచ్చినా అంతే, డేలో ఎప్పుడు వచ్చినా అంతే. ఫుల్ బిజీ పర్సన్స్. ట్రాఫిక్ ఎప్పుడు వచ్చినా సరే. అండ్ చాలా టైం తర్వాత అయితే రావడం జరిగింది. మళ్ళీ మ్యాటర్ 248. థ్యాంక్ యూ అన్న. యా థ్యాంక్ యూ. సో గాయస్, ఇప్పుడైతే మనం ఆల్రెడీ 1140 రూపాయలు సంపాదించాం. 6 ఆర్డర్లు కంప్లీట్ అయింది. ఇంకొక ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఎక్కడ గండిపేట అంట. సో ఇక్కడే ఉన్నారు, ఎక్కడో గండిపేట. ఇక్కడి నుంచే 220 ఎంత చూపించింది. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. అంటే స్టేషన్ దగ్గరే ఉన్నారంటాను. ఒకసారి కాల్ చేద్దాం తనకి. 6007 తమిళ్ 6007 కోకాపేటనా? ఓకే, 26 kilometers इधर से, 44 minutes. 26 kilometers 44 minutes ఓన్లీ. దెర్ ఇస్ నో ట్రాఫిక్. అండ్ ఇప్పుడేం ట్రాఫిక్ ఉంటుంది కదా కొట్టు. అబ్బా, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ అయితే పడింది. ఇప్పుడు టైం 10 కావస్తుంది. 259 రూపీస్ ఇప్పుడైతే కస్టమర్ నుంచి క్యాష్ కలెక్ట్ చేసినాము. ఈరోజు వచ్చేసి 1389 భయ్యా 1389 రూపాయలు ఈరోజు సంపాదించాము. ఉదయం 600, ఇప్పుడు ఒక పూర్తిగా 7 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 1389 రూపాయలు. ఇప్పుడు మనం కోకాపేటలో ఉన్నాం. ఇక్కడి నుంచి ఆర్డర్స్ ఏ ఉంటాయి చూద్దాం. కోకాపేటలో ఉన్నాము. ఇది భలే ఉంది చూడు, కలర్ ఇండియన్ ఫ్లాగ్ లైటింగ్స్ వేస్తారు. ఇదైతే అల్లు సినిమాస్ భయ్యా. ఇది కోకాపేటలో అల్లు సినిమాస్ ఉంది కదా, రీసెంట్గా ఓపెన్ అయింది కదా అల్లు సినిమాస్. ఖాళీగా ఉంది.
బయట బండ్లన్నీ మొత్తం బయట పార్క్ చేస్తున్నారు. సినిమాస్ కానీ చాలా పార్కింగ్ ప్లేస్ చాలా బాగుంది భయ్యా, చాలా ఉంది, విశాలంగా ఉన్నట్టుగా ఉంది. ఏంది భయ్యా ఇది మొత్తానికి షాపింగ్ మాల్ ఏంది కాంప్లెక్స్ ఇదేం అర్థం కావట్లేదు. ఇప్పుడైతే పార్సల్ యాక్సెప్ట్ చేసిన ఒకటి, ఇది అల్లు సినిమాస్ దగ్గర ఉన్నా, ఇక్కడే ఉన్నాను. ఒకటి పార్సల్ పడింది 257 ఎంతో చూపించింది భయ్యా. కాకపోతే ఇక్కడ ఎక్కడ చూపిస్తుంది ఈ అమ్మ, బ్లాక్ 12 అంట, ఫ్లాట్ నెంబర్ 707 సచిన్ గొర్రె అర్బన్ 1. అమ్మా షెట్, పొరపాటు అయిపోయింది మిత్రమా. ఆఫ్టర్ లాంగ్ టైం అక్కడికి పోయేది అలా పోకూడదు అనుకున్నా. అర్బన్ 1 లాస్ట్ సంవత్సరం క్రితం వచ్చినట్టుగా ఉన్నా, సంవత్సరమో ఇప్పుడు చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు, నెలలు కూడా కాదు, సంవత్సరం అంటారు ఎప్పుడో ఏంటిది. దీన్ని అమ్మ జీవితం. ఇక్కడే పోయా గేటెడ్ కమ్యూనిటీ అంట. నేను పోతే బ్లాక్ 12 అంటే పోయా 707 పోవాలా అంటే పార్సల్ కోసంలే. అరే స్విగ్గీ జొమాటో ఏం కాదు, బట్ నేనైతే చూసుకోకుండా అందులో అవి చూపించలేదు నాకు. చేద్దాం సో ర్యాపిడో మామ తప్పని చేసి నన్ను, అది మ్యాటర్. ఓకే కానీ లోపల కూడా వచ్చేసాను ఓకే, కానీ పార్సల్ అనేది ఏమి ఇస్తారో చూద్దాం. మరి ఏమన్నా క్లాత్లు ఇస్తారా లేకపోతే మోసుకొని పోయి ఏమన్నా ఇస్తారా అనేది అర్థం కాని మిస్టరీగా మారిపోయింది. చూద్దాం మరి, ఒక 2-3 మినిట్స్ కల్లా మనం వచ్చేస్తుంది. ఏదో కార్డు ఇచ్చారు పోయా ఒకటి నాకు, పార్సల్ సూపరు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి 26 కిలోమీటర్స్ చూపిస్తుంది, 47 మినిట్స్. ఇది అర్బన్ 1 దగ్గర ఉన్నా పోయా, ఎన్సీసీ అర్బన్ 1 దగ్గర ఉన్నా. దీని అమ్మ జీవితం, ఆఫ్టర్ లాంగ్ టైం పోయా రావడం. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం కోకాపేటలో ఉన్నాం. కోకాపేట నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాం. బస్ పద్మనాభ నగర్ అంట. 320 రూపాయలు అమౌంట్ ఇచ్చేశారు. సో 8 ఆర్డర్లు ఇదే అన్నమాట, లాస్ట్ ఆర్డర్ 320 డన్. ఓకే మొత్తం వచ్చేసి 8 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. 1709 టుడే ఎర్నింగ్స్ అనమాట. 12 గంటల టైం అయింది, 12:10 అయింది. 1709 రూపాయలు బాస్. అది ఈ వీడియో ముందు ఏదో ఒకటి చెప్పినట్టు గుర్తుగా మీకు ఏం చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోన్నారు కదా, గుర్తుపెట్టుకోవడం ఏముంది, సరిపోయిందా. జస్ట్ 8 ఆర్డర్లు 1709. మన టార్గెట్ వచ్చేసి 1600 కదా, కానీ 1700 వచ్చేసింది. సో గైస్ అదే విషయం. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు ఉదయం ఒక 4 గంటలు పనిచేశాను, సాయంత్రం ఒక 6 గంటలు పనిచేశా, మొత్తం 10 గంటలు పనిచేశాను బస్. ఈరోజు 10 గంటలు పనిచేస్తే ఈరోజు వచ్చిన అమౌంట్ వచ్చేసి 1700 రూపాయలు అన్నమాట. అది మ్యాటర్. 1700 అంటే 8 ఉదయం అయితే 4 ఆర్డర్లకి 4 ఆర్డర్లకి 600 వచ్చింది. తర్వాత 6 గంటలు పనిచేస్తే మళ్ళీ 4 ఆర్డర్లకు వచ్చేసి 1100 రూపాయలు వచ్చింది బాస్. అది మ్యాటర్. కాబట్టి ఈరోజు పనిచేసిన డ్యూటీ అవర్స్ వచ్చేసి 10 గంటలు, అమౌంట్ వచ్చేసి 1700. క్లారిటీ రైట్.